మెడికల్ కళాశాలల మంజూరు మెదక్లో మంటలు రేపుతోంది. పాత మెదక్ జిల్లాను కాదని కొత్తగా ఏర్పాటైన కామారెడ్డి, భూపాలపల్లి జిల్లాల్లో ఈ నెల 15న కొత్త మెడికల్ కళాశాలలు ప్రారంభిస్తానని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు ప్రకటించడం కొత్త వివాదానికి దారితీస్తుంది. ఈ ఏడాది నుండి మెదక్లో కొత్త మెడికల్ కళాశాల మంజూరు చేస్తామని గత సంవత్సరం అసెంబ్లీలో హరీష్ రావు ప్రకటించారు. అయితే ఈ హామీపై ఇప్పుడు కాంగ్రెస్ నేతలు ప్రశ్నిస్తున్నారు. జిల్లా కేంద్రంలో ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రి హరీష్ రావు దిష్టిబొమ్మలను తగలబెట్టారు. మెదక్ ఎమ్మెల్యే అసమర్థ వైఖరి వలన మెడికల్ కళాశాల మంజూరులో జాప్యం జరిగిందని తెలంగాణ పీసీసీ అధికార ప్రతినిధి మాధ్యం బాలకృష్ణ ఆరోపించారు. గత సంవత్సరమే మెడికల్ కళాశాల మంజూరైందని అంటూ ముఖ్యమంత్రి కేసీఆర్ కు, మంత్రి హరీష్ రావు చిత్రపటాలకు పాలాభిషేకాలు చేసిన ఎమ్మెల్యే మెదక్ ప్రజలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. మెదక్ ఎమ్మెల్యేను నిలువున ముంచిన హరీష్ రావును అందలమెక్కించి మాట్లాడే ఎమ్మెల్యే సిగ్గుపడాలని ఏదేవా చేశారు. ఇంత అన్యాయం జరుగుతున్నా నోరు మెదపలేదని, అసమర్థత ఎమ్మెల్యే రాష్ట్రంలో ఎక్కడ లేరని, ఇది ఇక్కడి ప్రజలు చేసుకున్న దౌర్భాగ్యమని వ్యాఖ్యానించారు. ఈ కార్యక్రమంలో బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు హాఫీజ్ మోల్సాబ్, సీనియర్ నాయకుడు నాగిరెడ్డి, మెదక్ జిల్లా కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా కోఆర్డినేటర్ షేక్ సల్మాన్, మెదక్ అసెంబ్లీ యూత్ కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ సంతాప్, కొండా సంజీవ్, దేవి ప్రసాద్, పట్టణ సోషల్ మీడియా కోఆర్డినేటర్ నవీన్ చౌదరి తదితరులు పాల్గొన్నారు.